ఎన్నాళ్ళ నుంచో బాంగ్డా ఫిష్ తినాలని నా కోరిక అయితే అలానే మిగిలిపోయింది. అదైతే ఈ రోజు తీర్చేసుకున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ వలయ. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. నేను దీన్ని ఇన్ని రోజులు తినకుండా తప్పు చేశానా లేక ఈ రోజు తిని తప్పు చేశానా నా టేస్టింగ్ రివ్యూలు అయితే మీకు తెలిసిపోతుంది. ఎప్పటిలాగా నేను కూడా సండే చికెన్ కొందామని చికెన్ షాప్ కి అయితే వెళ్ళిపోయాను. కానీ ఎందుకు అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఏదో నాకు డిఫరెంట్ గా కనిపిస్తుంది. అది ట్రై చేయాలని చెప్పి అయితే నేనైతే షాప్ కి వెళ్ళిన ప్రతిసారి ఈ చేపలను చూసి భలే ఉన్నాయి బుజ్జి బుజ్జిగా అనుకొని ఈ చేపలను అయితే ఎప్పుడో ఒకసారి ట్రై చేయాలనుకుంటాను. కానీ ఈ సముద్రపు చేపలు కదా ఎలా ఉంటాయో అని పక్కన పెట్టేసాను. వీటిని అయితే నీట్ గా కడిగేసుకొని కట్స్ అయితే పెట్టేసుకున్నాను మసాలా బాగా పడ్డానికి. దీని మ్యారినేషన్ కి అయితే బేసిక్ కిచెన్ ఇంగ్రీడియంట్స్ వాడేసాను. కారము, ఉప్పు, పసుపు, అలానే ఇంట్లో చేసుకున్న స్పెషల్ ఫిష్ మసాలా, కొంచెం వచ్చి చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ వచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే కొంచెం నిమ్మరసం. ఇవన్నీ బాగా కలుపుకుంటే ఒక మసాలా ముద్ద అయితే తయారవుతుంది. ఆ ముద్ద అయితే ఈ చేపలకైతే మసాజ్ చేసేద్దాం. మన మసాజ్ తో వేడెక్కిన చేపల్ని ఒక అరగంట ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లబరిచి దాని తర్వాత అయితే ఫ్రై చేసుకున్నాము. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఒక తవా పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే పోసి బాంగ్డా ఫిష్ అయితే బజ్జో పెట్టేశాను. ఈ చేపలు పులుసులోకి బాగుంటాయా లేక ఫ్రై లోకి బాగుంటాయా మీకు తెలిస్తే ఒక కమెంట్ చేసేయండి. వీటిపైన అయితే ప్లేట్ పెట్టేసి కొద్దిసేపు అయితే ఫ్రై అవనిద్దాము. దాని తర్వాత ఆ ప్లేట్ తీస్తే వాసన ఉందయ్యా, ఇల్లంతా గబ్బు కొట్టేసింది. నా లైఫ్ లో చూడలేదు ఇంత వాసన ఈ చేప ఫ్రై చేసేటప్పుడు. నాకు అప్పుడు అర్థమైంది ఈ సముద్రపు చేపలు ఎందుకు ఎక్కువ మంది ఇష్టపడరు. వాసన అయితే ముక్కులు పేలిపియేలాగుంది. కానీ టేస్ట్ ఎలా ఉంటుందో ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నాను. వీటిని బాగా దోరగా అయితే కాల్ చేసుకుని ఒక ప్లేట్ లోకి అయితే తీయేసుకున్నాను. ఫుల్ ఎక్సైట్మెంట్ తో అయితే టేస్టింగ్ అయితే రెడీ అయిపోయాను. ఒక మంచి చేప తీసుకొని దాని పొట్ట భాగంలో ఒక ముక్క తెంచుకొని నోట్లో పెట్టుకుంటే దాని టేస్ట్ ఉంది. నేను అనుకున్నంత లేదు గానీ ఒక రకంగా అయితే ఉంది. ముక్క అయితే చాలా గట్టిగా ఉంది. ఈ చెరువు చేపలతో కంపేర్ చేస్తే ఈ ముక్క అయితే చాలా గట్టిగా ఉంది. మా వైఫ్ దగ్గర పప్పుల్స్ అయితే చేసుకున్నాను. ఆ పప్పుల్స్ లోకి చేప ఫ్రై పెట్టుకుని తింటే మామూలుగా ఉండదు టేస్ట్ అయితే. కానీ ఈ బాంగ్డా చేప విషయానికి వచ్చేస్తే లైఫ్ లో ఇంకోసారి ట్రై చేయకూడదు అనిపించింది. అంత చెత్తగా ఉంది టేస్ట్ అయితే. చేసేటప్పుడు ఆ స్మెల్ కో ఏమో తెలియదు కానీ కడుపు అంతా తిప్పేసింది ఆ చేప తినిన తర్వాత. ఏమైనా మన చెరువు చేపలు అన్నంత టేస్ట్ ఈ సముద్ర చేపలకు రావట్లేదు. మనం చేసిన విధానం బాగలేదో లేక ఆ చేపే బాగలేదో నాకైతే అర్థం కావట్లేదు. అందుకే సముద్రపు చేపలు సముద్రం కాడే ట్రై చేయాలని అంటారు. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి అలానే మీకు ఏ సముద్రపు చేప ఇష్టమో వీడియో కింద కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.